హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటవాణి వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలకి షూస్ తీసుకున్నామండి. చిన్నడికి వచ్చేసి ఒక జత వైట్ షూ, ఒక జత బ్లాక్ షూ, ఒక 2 జతలు స్కై బ్లూ సాక్స్, ఒక జత వైట్ సాక్స్. పెద్దడికి కూడా సేమ్, ఒక జత బ్లాక్ షూ, ఒక జత వైట్ షూ, 2 జతలు స్కై బ్లూ సాక్స్, ఒక జత వైట్ సాక్స్ అండి. చూడండి, చూపిస్తున్నాడు చిన్నోడు. పెద్దోడు అండి బ్లాక్ షూ. అవి లేస్ కాకుండా అంటించుకునే టైప్ అండి. ఆల్మోస్ట్ అందరికి పిల్లలకి అవే వస్తాయండి. అవైతే ఈజీగా ఉంటాయి పెట్టుకోవడానికి. పిల్లలు చిన్నవాడు చెప్తున్నాడు. వైట్ షూ అండి పెద్దోడి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి నేను ఒంగోలులోనే కొన్నానండి. కొంచెం రేట్లు అడిగి తీసుకోవడం బెటర్ అండి. ఉన్నవాళ్ళంటే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. మనం ఏంటంటే కొంచెం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, పేదవాళ్ళ గురించి. కొంచెం చూసుకొని రేట్ అడిగి తగ్గిస్తారు. మనం అడిగితే ఏమని అనుకుంటారని మీరు అనుకోవద్దండి. రేట్ కంపల్సరీగా అడిగి కొనుక్కోండి, తప్పు లేదు. మనకి 10 రూపాయలు తగ్గుతాయి, ఇంకో దానికి అవసరపడతాయండి. ఆ 2 జతలు పెద్దోడి అండి, వైట్ షూ బ్లాక్ షూ. చిన్నోడి షూస్ చూపిస్తున్నాడు చూడండి. వాడు ఎలా వేసుకోవాలో చెప్తున్నాడు. చేయి పెట్టి ఇట్లా వేసుకోవాలి, ఇట్లా నడవాలి, బాగుంటుంది. చూడండి, వాడు మనం చెప్పినా వినడండి వాడు. చిన్నోడి వైట్ షూ అండి. చూడండి వాడు ఎంత టైం తీసుకు అట్లా నడిస్తే బాగుంటుందంట. వేసుకొని ఇవైతే మనకి 1500 చెప్పాయండి. సాక్సులు, వైట్ సాక్సులు, షూస్, 2 జతల చెప్పులు కూడా. నేనైతే అప్పటికి తగ్గించే 20% తగ్గించేయండి. నేను అప్పటికి 1500 చెప్తే నేను 1200కి అడిగాను. 1200కి తీసుకున్నానండి. ఆ బ్లూ ఎల్లో స్కై బ్లూ సాక్స్ వచ్చేసి 4 జతలు వేరే షాప్లో కొన్నానండి, యూనిఫామ్స్ అన్న దగ్గర. అక్కడ వచ్చేసి 140 తీసుకున్నారు. రీజనబుల్గానే ఉన్నాయి అక్కడ. 140 తీసుకున్నారు 4 జతలు. చూడండి వాడు వేసుకొని మరీ చూపిస్తున్నాడు. నాకైతే 4 జతల షూస్, 2 జతల చెప్పులు, డైలీ యూజ్ వాడుకునే పిల్లలవి, ప్లస్ 6 జతల సాక్సులు మొత్తం కలిపి కూడా నాకు వచ్చేసి 1350 రూపాయలు అయినాయండి. ఎక్కువ నేనైతే తక్కువే అనుకుంటున్నాను, రీజన్గానే కొన్నాను అనుకుంటున్నాను, రీజనబుల్గానే. ఎక్కువ తక్కువ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ ఉంటారు పిల్లలకి, ఎంత కొన్నారు, నేను ఎక్కువ కొన్నానో తక్కువ కొన్నానో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడైతే అలిగేడు, వాడు సాక్సులు చెప్పమంటే అలిగేడు. వాడికి చిప్స్ ప్యాకెట్లో హ్యాండ్ బ్యాడ్జ్ ఇచ్చిందండి, బ్యాడ్జీ పెట్టమని వాడు అలిగాడు, ఇయ్యమని. నేను ఎంత చెప్పినా వింటలేదు. అది వాడు మొండండి చిన్నోడు. వాడికి బ్యాడ్జీ ఊడిపోయింది, దాన్ని పెట్టిస్తే వాడు మళ్ళీ చెప్తాడు. పెద్దోడు చూడు.
సాక్స్లు అండి, వైట్ సాక్స్లు అవి. సరి తిరుగు, నువ్వు వీడియో తీసేటప్పుడు సరి తిరుగు, అక్కడ పెట్టుకో. అవైతే ఇక్కడ 40 రూపీస్ 50 రూపీస్ పడ్డాయండి షూస్ కొన్న దగ్గర. నేను స్కై బ్లూ సాక్స్ వేరే చోట తీసుకున్నాను అని చెప్పాను కదండి, అక్కడైతే 35 పడినాయి జత. ఇక్కడ పర్లేదు అనిపించింది. మరి షూస్ ఎంతో ఇక్కడ కొన్నాం కాబట్టి మనకు ఐడియా లేదు. ఇక్కడ నాకు షూస్ వచ్చేసి 250 పడ్డాయండి, 4 జతలు. ఒక జత వచ్చేసి 250 పడ్డాయి. అది చిన్నోడు తీసి చూపిద్దామని అంటున్నాడు. ప్రైవేట్ స్కూల్ అంటే అంతా ఖర్చు ఉంటుంది ఫ్రెండ్స్, అన్నీ మనమే కొనుక్కోవాలి కాబట్టి. గవర్నమెంట్ స్కూల్ అయితే ఖర్చు ఏమీ ఉండదు. అయితే చెప్తే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, మనం ప్రైవేట్ స్కూల్ చేర్చాల్సిన అవసరం ఉండదు. టీచర్స్ స్కూల్లో బాగా చేయించారు, అంత చేయించారు, కానీ ప్రభుత్వాలు స్కూల్లో టీచర్స్ అయితే కొన్ని చోట్ల చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు, కొన్ని చోట్ల చెప్పట్లేదు అనిపిస్తుంది. అందుకే ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్ చేర్చామండి ఇద్దరిని. చూద్దాం ఈ సంవత్సరం చూస్తే. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వాళ్ళు చెప్తున్నారు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగా చెప్పండి. బాయ్.